మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైలీ సీరియల్ లాగా, ఒక జీడిపాకం లాగా కంటిన్యూస్గా నడుస్తున్న చర్చ ఏదన్నా ఉందంటే అది తిరుమల లడ్డు వ్యవహారం. ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో ఒకరోజు ఒక మాట, ఒకరోజు ఒక మాట, ఒకరోజు ఒక మాట, ఒక నాయకుడు ఒక మాట, ఇంకో నాయకుడు ఒక మాట. ఒకరోజు టీడీపీ వాళ్ళు ఒక మాట, రెండో రోజు వైసీపీ వాళ్ళు ఇంకో మాట. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే అసలు లడ్డులో కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ గారు వంతపాడారు. తీరా చూస్తే ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళు ఇచ్చిన సిట్ నివేదిక ఏదైతే ఉందో అందులో అసలు 10% కంటే లోపే ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇంకా 10% కన్నా లోపు ఉన్న వాటిని కనిపెట్టే అవకాశం మా దగ్గర లేదు కాబట్టి అంతకన్నా చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే 10% కన్నా లోపు ఉందో లేదో తెలియదు. ఇప్పుడు అది పట్టుకుని ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూసారా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొవ్వు ఉందన్నాడు, పవన్ కళ్యాణ్ ఆ మెట్లన్నీ కడిగాడు, దేవుడి దేవాలయం మెట్లన్నీ కడిగాడు, పాప పరిహారం అన్నాడు. ఇప్పుడు చేసుకోవాలి వీళ్ళు పాప పరిహారం, దేవుడితోనే రాజకీయాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం అదే సిబిఐ నివేదికలో ఉన్న ఈ నెయ్యిలో అసలు ఇది నెయ్యే కాదు, టోటల్గా ఇది ఒక కల్తీ పదార్థం. పాలే లేవు, దాంట్లో వెన్న లేదు, నెయ్యి లేదు, అదొక కెమికల్స్ ఆయిల్స్తో కూడిన ఒక పదార్థం, దాన్ని నెయ్యి కింద ఇచ్చేశారు అనేది ఇప్పుడు సిబిఐ ఇచ్చిన నివేదికలో కనబడుతుంది. దీన్ని మాత్రం ఎక్కడ వైసీపీ వాళ్ళు చెప్పట్ల. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఇప్పుడు చూసారా అందులో కొవ్వు కలిసి, ఇప్పుడు అందులో చాలా ఆయిల్స్ కలిసినాయి, దాంట్లో కెమికల్స్ కలిసినాయి, బాత్రూమ్ కడిగే ఆయిల్స్ కూడా దాంట్లో కెమికల్స్, బాత్రూమ్ కడిగే కెమికల్స్ కూడా దాంట్లో కలిపేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ ఏమో వైసీపీ వాళ్ళు తీసుకురావట్ల. కొవ్వు సంగతి ఏంటి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అదంతా చరిత్ర అంటున్నారు. ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏంటి, అసలు కొవ్వు కలిసిందా కలవలేదా, ఏం జరిగింది, అపచారం, కొవ్వు కలిసిన అపచారం జరిగిందా జరగలేదా, ఏం జరిగింది అనేది తేల్చాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో 1 మ్యాన్ కమిటీ ఏదో వేస్తామంటున్నారు. ఈ 1 మ్యాన్ కమిటీ దేనికి వేస్తారు, కేవలం ఈ పాలక మండలిలో ఎవరైతే సభ్యులు ఉన్నారో, లేదంటే ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలు ఎవరున్నారో వాళ్ళందరినీ ఎవరన్నా బాధ్యత చేయడానికి చేస్తారా, లేదంటే కొవ్వు కలిసింది దీంట్లో నిజంగానే అని ఆ 1 మ్యాన్ కమిటీ ఏదో అది నిరూపించగలుగుతుందా? అసలు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ పర్యవేక్షణలో ఇది వచ్చిన ఒక కమిటీ ఏదైతే సిట్ ఏదైతే ఉందో అది ఇచ్చిన రిపోర్ట్ కన్నా కూడా ఇప్పుడు గవర్నమెంట్ సింగిల్ మ్యాన్ కమిటీ అథెంటిక్ అవుతుందా, వాళ్ళు చెప్తే మాత్రం దానికి ఒక వాల్యూ ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే వీటన్నిటి మధ్యన కూడా హిందువులకి ఇప్పుడు వచ్చే డౌట్లు ఏంటంటే, అప్పుడేమో కొవ్వు కలిసింది అన్నారు, ఇప్పుడేమో ఆయిల్స్ తర్వాత కెమికల్స్ కలిసి అంటున్నారు. అది జరిగినా ఇది జరిగినా లడ్డూలో కల్తీ జరిగింది. ఇదంతా ఒక ఫుడ్ జిహాద్ లాగా ఉంది. వేరే మతాల వాళ్ళు ఫుడ్ జిహాద్ అని చెప్పి హిందువుల్లో పిల్లలు పుట్టకుండా ఉండటానికి, మగవాళ్ళల్లో వీర్యకణాలు నశించిపోవడానికి కొన్ని మందులు కలుపుతున్నారు అని చెప్పి కొన్ని చోట్ల కొన్ని ఆరోపణలు వచ్చినాయి గతంలో. ఇప్పుడు అలాంటిది ఏదన్నా కూడా ఇక్కడ తిరుపతిలో జరిగిందా? తిరుపతిలో అయితే ఏకంగా రోజుకి 70,000 మంది వస్తారు. 70,000 మంది కూడా లడ్డు తింటారు. ప్రతిరోజు ఒక 70,000 మంది లడ్డూలు తింటారు. అసలు వీళ్ళు చెప్పిన సిట్టిప్ చెప్పిన లెక్కల ప్రకారం 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని చెప్పారు. 20 కోట్ల లడ్డూలు అంటే కనీసం ఒక్కొక్క లడ్డు ఒక నలుగురు మనం తింటాం, ఇంకో మన పక్కలకు పెడతాం. ఒక నలుగురు తిన్నా కూడా దాదాపు 80 కోట్ల మంది, లేదంటే ఇంకా అంతకన్నా ఎక్కువ మంది, అంతమంది తినుంటారు. ఏదన్నా లవ్ జిహాద్ ఫుడ్ జిహాద్ ఏమైనా జరిగిందా ఈ మొత్తం ఈ ఫుడ్లో, ఈ లడ్డూలో? అయితే కొవ్వు కానీ, లేదంటే ఈ కెమికల్స్, బాత్రూమ్ ఫినాయిల్స్, లేదంటే వేరే రకరకాల ఆయిల్స్ కలిపి ఒక ఫుడ్ జిహాద్ ఏమైనా జరిగిందా అనేది ఇప్పుడు హిందువులకు వస్తున్నాను మనం.
ఇప్పుడు హిందువులు డిమాండ్ చేసేది ఏంటంటే అసలు కొవ్వు కలిస్తే కొవ్వు కలిసిందని ప్రూవ్ చేయండి, లేదా మీరు ఏవైతే కెమికల్స్ కలిసినాయి అంటున్నారో ఆ కెమికల్స్ ఎలా తయారవుతాయి, వాటిల్లో ఏమన్నా ఇతరత్ర పదార్థాలు ప్రజారోగ్యానికి హానికరమైనవి ఉన్నాయా, అలాగే ఆయిల్స్ ఏవైతే వాడారంటున్నారో ఆయిల్స్లో రకరకాల ఆయిల్స్ అంటున్నారో ఆ ఆయిల్స్లో ప్రజారోగ్యానికి హానికరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవేంటి, కెమికల్స్ వల్ల ప్రజారోగ్యానికి వచ్చే హాని ఏంటి, ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, ఏం జరిగే అవకాశం ఉంటుంది, అలాగే ఈ లడ్డూలో కలిసినాయని చెప్తున్న ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఎలా తయారు చేస్తారు, వాటిని తయారు చేయడంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే జంతు కొవ్వు లాంటివి ఏమైనా ఆ ఆయిల్స్లో కూడా ఏమైనా ఉంటాయా, లేదంటే అసలు ఈ ఆయిల్స్ని ఎలా తయారు చేస్తారు, ఈ ఆయిల్స్ వల్ల వచ్చే ప్రజారోగ్యానికి వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వీటి మీద కూడా మాకు పూర్తిగా క్లారిటీ రావాలని చెప్పి ఈరోజు హిందువులు కోరుతున్నారు. అందువల్ల ఇందులో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, టీడీపీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, మిగతా కూటమిలో ఉన్న మిగతా వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి హిందువులుగా డిమాండ్ చేసేది ఏంటంటే ఒక ఆల్ పార్టీ కమిటీని వేయండి. ఏదో ఒక సింగిల్ మ్యాన్ కమిటీనని కూటమి ప్రభుత్వం ఇస్తే రేపు దాన్ని అది ఏం చెప్పినా కూడా వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని. కాబట్టి ఏంటంటే ఒక ఆల్ పార్టీ కమిటీని ఒక దాన్ని వేసి దీంట్లో అసలు జంతు కొవ్వు కలిసిందా లేదా తేల్చండి. జంతు కొవ్వు కలిసింది అంటే వైసీపీ వాళ్ళు హిందూ సమాజానికి దేవదేవుడికి క్షమాపణ చెప్పాలి. జంతు కొవ్వు కలవలేదు అనేది తేలితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి పెద్దలందరూ కూడా హిందువులకు క్షమాపణ చెప్పాలి. ఈ ఆయిల్స్ కెమికల్స్ కలిసి అంటారు, ఆయిల్స్ కెమికల్స్ కనుక కలిసి ఉంటే దీనికి కూడా వైసీపీ వాళ్ళు హిందువులకి క్షమాపణ చెప్పాలి, దేవదేవుడికి క్షమాపణ చెప్పి చంపలేసుకోవాలి. అలాగే ఒకవేళ ఆయిల్స్ కెమికల్స్ ఏమీ కలవలేదు, అంతా లడ్డు బాగానే ఉంది అని కనుక రిపోర్ట్ వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి పెద్దలందరూ కూడా హిందువులకి క్షమాపణ చెప్పాలి, అలాగే దేవదేవుడికి కూడా క్షమాపణ చెప్పాలి. ఏదేమైనా కూడా ఓవరాల్గా ఇది హిందువుల సెంటిమెంట్లు, హిందువుల మనోభావాలు, హిందువుల ఆరోగ్యానికి సంబంధించి, భక్తుల ఆరోగ్యానికి సంబంధించింది, తిరుమల పవిత్రతకు సంబంధించిన విషయం. కాబట్టి ఇటు కూటమి కానీ అటు వైసీపీ కానీ ఎవరి వల్ల తప్పు జరిగితే వాళ్ళు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, అలాగే దేవదేవుడికి క్షమాపణ చెప్పాలి. సో దీని మొత్తంకి కూడా ఒక ఆల్ పార్టీ కమిటీ వేయాలని చెప్పి హిందువులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సిబిఐ ఎవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా శిక్షలు పడాలి. అలాగే ఎవరైతే దీంట్లో వెనకాల ఉన్న రాజకీయ నాయకత్వం, పాలక మండలి దీంట్లో అశ్రద్ధ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా బయటికి లాగి వాళ్ళకు కూడా శిక్షలు పడేలాగా చేయాలి. అప్పుడే హిందూ సమాజం శాంతిస్తుంది తప్ప లేదంటే కనుక ఈ విషయాన్ని రాజకీయ పార్టీలుగా కూటమి ప్రభుత్వం వదిలేసినా, వైసీపీ వదిలేసినా హిందువులు మాత్రం ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే అవకాశం లేదు. ఎవరు బాధ్యులైతే వాళ్ళని ఖచ్చితంగా హిందువులు శిక్షించే తీరుతారు. అది కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, లేదంటే వైసీపీ అవ్వచ్చు. ఎవరు బాధ్యులైతే వాళ్ళు, అంటే వైసీపీ అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఈ తప్పుకి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా దీనికి శిక్షార్హులే.